శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి. ఈ రోజున ఈ రాశి వారికి వింత అనుభవం ఎదురవుతుంది. ఆ అనుభవం ఏమిటి? అసలు ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు? కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి జాతకులు వీరి యొక్క వ్యక్తిత్వం కారణంగా కాస్త ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అది ఒక వింత అనుభవము. చాలా కాలం నుండి ఏ వ్యక్తితో అయితే ఈ రాశి వారు క్లోజ్గా ఉంటున్నారు, అంటే మిత్రత్వానికి కానీ బంధానికి కానీ పెద్దపీట వేస్తారు. వీరు డబ్బుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, అంటే అస్సలు ఇవ్వరు అని కాదండి. బంధాలకు మిత్రత్వాలకు ఇచ్చిన ప్రాధాన్యత కన్నా కాస్తంత తక్కువే ఇస్తారు. అయితే ఆ వ్యక్తి వల్ల ఒక సమస్య ఎదురు కాబోతుంది. ఇది చాలా వింత అనుభవం అని చెప్పాలి. చాలా కాలంగా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగింది తప్ప ఏ రోజు కూడాను చెడు జరగనే లేదు. అటువంటి వ్యక్తి వల్ల మాత్రం ఈ రోజున చెడు జరుగుతుంది. ఇది మీరు ఊహించని విధంగా జరుగుతుంది. అలాగే వారు కూడా ఊహించిన విధంగా వారి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశం ఉంది. ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది. చాలా బాధగా కూడా అనిపించవచ్చు. వారు కావాలని చేసినా చేయకపోయినా సరే మాత్రం మీరు మాత్రం ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడతారు. పోలీసులతో వాగ్వివాదాలు కావచ్చు, చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులతో గొడవలు కావచ్చు, మీ యొక్క బంధువులతో కుటుంబీకులతో మనస్పర్ధలు కావచ్చు, ఇలా ఏదో ఒకటి వారి కారణంగానే జరుగుతుంది. మీ యొక్క లైఫ్లో ఇదే జరుగుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఒక వింత అనుభవం అని చెప్పక తప్పదు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం ఇదివరకైతే చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మానేసి మరి ఎదురు చూశారు. అప్పుడు మీకు ఫలితం దక్కలేదు. అటువంటి ఒక అద్భుత అవకాశం అయితే ఇప్పటికీ ఇన్నాళ్లకు ఈ రోజున అందిపుచ్చుకోబోతున్నారు. అది వ్యాపార ఉద్యోగ అవకాశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక మంచి అవకాశం అండి. చాలా కాలం నుంచి ఏ వ్యక్తినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి వల్ల సమస్యల్లోకి నెట్టబడడం మాత్రం ఖాయం. అలాగే ఒక సమస్యకు పరిష్కారం కూడా వారి వల్లే దొరకడం ఖాయం. ఒక సమస్య సృష్టించబడుతుంది, వారి వల్లే ఒక సమస్య క్లియర్ కాబోతుంది. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున సానుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు. ఈ యొక్క రీత్యా కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వామ్యులతో చర్చిస్తారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే కొన్ని బిజినెస్లు చేస్తూ ఉన్నారో, అది బట్టల వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు, ఇలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్నవారు నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు నుండి లాభాలు పుంజుకుంటాయి. వ్యాపార విస్తరణ కోసం అధిక పెట్టుబడితో మరొక వ్యాపారం కోసం ప్రారంభించాలని ఎదురు చూస్తూ మనసులో అనుకుంటుంటే దానికి ఒక సమస్య మాత్రం ఎదురవుతుంది. కాబట్టి ఏదైతే అనుకున్నారో అది జరగదు. కాస్తంత ఆలస్యం కావచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాస్తంత ఆగి ఆలోచించండి. లోన్లు శాంక్షన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వారికి శాంక్షన్ అవుతాయి. హోమ్ లోన్ కోసం అప్లై చేసేవారు పొందుకుంటారు. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం చీటీల వ్యాపారం చేసేవారు ఒక వ్యక్తి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. అయితే సమస్య మాత్రమే కాదు, అధిగమించే పరిష్కారం కూడా ముందుకొస్తుంది. మానసికంగా కృంగిపోవద్దు. తెలివితో ఆలోచించండి. నిరాశను ఆవహించనివ్వద్దు. ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
శ్రేయోభిలాషులతో అనుభవజ్ఞులతో చర్చించండి. అలాగే ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి, ఒక ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గం అయితే సుగమం కాబోతుంది. ఆ యొక్క ఆదాయ మార్గం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారవ్వచ్చు, ఏ ఆదాయ మార్గం లేకుండా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు. అయితే ఒక మార్గం మీ ముందుకు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కూడా గడుపుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే, తోడబుట్టిన వారితో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, పార్ట్నర్తో కావచ్చు, ఎవరితో అయినా సరే ఇదివరకు విభేదాలుంటే అవన్నీ సమసిపోతాయి. వారికి మీకు కాస్తంత ఎక్కువ సమయం కుదురుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. అలాగే చిన్న చిన్న అనుకూలతలు కనిపిస్తున్నాయి కావున అనుకూలతలు ప్రతికూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోండి. ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్ళి పరమశివునికి మీ చేతులతో అభిషేకాన్ని చేయించండి.